మనకు లాక్డౌన్ తీసేశారు, కానీ పర్టికులర్గా టైం డీటెయిల్స్ ఏమి రాలేదు ఇంతవరకు. హలో, క్లియర్గా ఇలా జరుపుకోవచ్చు అని వీధి కూటాలు కానీ, చర్చి ఆరాధనలు కానీ, గృహ కూడికలు కానీ మీరు ఇలాగ జరుపుకోవచ్చు అనేటటువంటి విషయాలు ఏమి తెలియవు అన్నమాట. ఇంతవరకు మన క్రిస్టియన్ మైనారిటీ సెల్ నుంచి పర్టికులర్గా ఏమి రాలేదు. అందుకని పాత రోజుల్లాగా మనము వీధి కూటాలు పెట్టడానికి, గృహ కూడికలు పెట్టడానికి కుదరదు. అందుకని ఎంత త్వరగా ఆరంభించి ఎంత త్వరగా ముగించుకోవాలనో అంత త్వరగా స్టార్ట్ చేసి ముగించుకుంటా ఉన్నాం. ఇప్పుడు కొన్ని గృహ కూడికలు, కొన్ని కూడికలు దయచేసి అందుకే చెప్తున్నాను, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కరెక్ట్గా 10:30కి మీరు తప్పకుండా అక్కడ ఉండాలి. 11:30, 12 లోపల ముగించేస్తాం అంతే. అంతకుమించి ఎక్కువసేపు అక్కడ మీటింగ్ జరగదు. ఆ జ్ఞాపకార్థకోవటం గుర్తుపెట్టుకోండి. పాత రోజుల్లాగా మీటింగ్ అయిపోయి భోజనాలు చేసేటప్పుడు రావడం అట్లా దయచేసి అట్లా కాదు. కరెక్ట్గా 10:30కి వచ్చేసేయండి. 11:30, 1 గంట లేదంటే 12 లోపల ముగించడం జరుగుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగాన్ని బట్టి, అంటే పోయిన వారంలోనే మొదటి వచనం నుండి మనము 11వ వచనం వరకు చదువుకున్నాం. పోయిన వారమే ఒక అంశాన్ని చెప్పాను, కానీ అది అంశంలోకి వచ్చేటప్పటికే టైం అయిపోయినందువల్ల ఉపోద్ఘాతంలోనే సందేశాన్ని ముగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ ఉపోద్ఘాతంలో ఉన్న అనేక విషయాలు మనకు ఎంతో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. అసలైనటువంటి అంశంలోనికి ఈరోజు మనం వస్తున్నాం. నిజమైన ఆరాధన లేక ఆత్మ ఆరాధన, దైవాత్మ ఆరాధన. నిజమైన ఆరాధన లేకపోతే దైవాత్మ ఆరాధన. ఈ వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారు సొంత పద్ధతులు కల్పించి ఆ సొంత పద్ధతులను దైవోపదేశాలని దేవుడే ఉపదేశించాడని ప్రజలకు బోధించి ప్రజలను మోసం చేయడం,
దేవుడు ఉపదేశించని వాటిని వీళ్ళు కల్పించి ప్రజల దగ్గర వాటిని చేయిస్తూ వాళ్ళు చాలా ప్రజలను మోసం చేయడం ప్రారంభించారనమాట. అంటే వాళ్ళు ఆ విధంగా దేవుని ప్రజలను తప్పు మార్గంలో నడిపించడం చేశారు. అవి దైవోపదేశాలనే వాళ్ళకి బోధించారు, కానీ వాళ్ళ సొంత పద్ధతులు అన్నమాట, సొంత పద్ధతులు. దేవుడు సెలవివ్వనివి, దేవుడు ఆజ్ఞాపించనివి, దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన పితృ పారంపర్య ఆచారాలు కాకుండా వాళ్ళు సొంతగా అనేక పద్ధతులు క్రియేట్ చేసి కల్పించి వాటిని బోధిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించారు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి పద్ధతులను కూడా మార్చేశారనమాట. అదే ప్రభు అంటున్నది, ఇషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనాన్ని వాళ్ళతో ఎత్తి మాట్లాడుతున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుడు మనలను ఎలా ఆరాధించాలో తెలియజేశాడు. మోషే ధర్మశాస్త్రంలో అనేక పర్యాయాలు దేవుడు మోషే ద్వారా ప్రభువుని ఆరాధించే విషయాలు ఆయా సందర్భానికి తగినట్టుగా ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా బోధించాడు. ఇవన్నీ మనము క్రీస్తుకు పూర్వం ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే కొత్త నిబంధనలో దేవుని యొక్క సొంత కుమారుడు పాపములో పడి నశించిపోయిన మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆరాధన గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. చాలా ఈజీగా, చాలా అర్థమయ్యేటట్టు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు. అది మనకు బాగా తెలిసినటువంటిదే. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదవండి. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ చూసేది మీరు మర్చిపోతా ఉన్నారు. అసలు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనెను. హల్లెలూయా. ఇదే ప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్. హల్లెలూయా. ఆరాధన గురించి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు దేవుని ఆత్మతో కాకుండా దేవుని యొక్క వాక్యము అనే సత్యముతో కాకుండా చేసేటటువంటి ఆరాధన అది కల్పితమైనటువంటిది అయిపోతుంది అన్నమాట. అది ఆనాడు వేషధారులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు వారి సొంత పద్ధతులను కల్పించి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను తప్పు మార్గాల్లో నడిపించినట్టు అయిపోతుంది. కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఆత్మారాధన, హల్లెలూయా, మనము ఎప్పటికీ చేయాలి. అది ఎలా అంటే దేవుని ఆత్మతో నిండి దేవుని వాక్యం అనే సత్యంతో నిండి చేసేటటువంటి ఆరాధన. సత్యం అంటే దేవుని వాక్యమే. సత్యం అంటే ఇక్కడ దేవుని వాక్యమే. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యముతో ఆరాధించమంటే వాక్యముతో ఆరాధించడం అని అర్థం. హల్లెలూయా. సరే, ఇంతకీ ఏం వాక్యము? బైబిల్లో మనము చదువుతున్నాం కాబట్టి దేవుని వాక్యము అని మనం చెప్పగలుగుతాం.
ఇప్పుడు లోకంలో ఎంతోమంది వ్యక్తులు, వక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రీచర్స్ ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా ఉపదేశమే, వాళ్ళు చెప్పేది కూడా వాక్కులే, వాళ్ళు ఇచ్చేది కూడా ఆయా స్టేట్మెంట్సే. మరి వేటితో నింపుకోవాలి? దీని గురించిన ఒక స్పష్టమైనటువంటి వివరణ ఎక్కడైనా ఉందంటే బైబిల్ అనేక చోట్ల మనకు స్పష్టమైనటువంటి వివరణ ఇస్తూ ఉంది. వాక్యము అంటే యేసుప్రభువు చెప్పినటువంటి ఆ సత్యము, లేకపోతే ఆ యొక్క వాక్యం అనే సత్యము ఏమిటి అని అంటే, కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు, చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చప్పలు కొట్టి దేని మహింపడదాం. క్రీస్తు వాక్యము అని తేల్చి స్పష్టంగా తెలియజేశాడు. హల్లెలూయా. క్రీస్తును దేవుని వాక్యంగా అంగీకరించని, క్రీస్తును దేవుని కుమారుడుగా, దేవుడుగా అంగీకరించినటువంటి ఈ యొక్క సౌలు దమస్కు మార్గంలో ప్రభువు ఎదుర్కొన్న అతనికి మారు మనసు కలుగజేసిన తరువాత, హల్లెలూయా, అతడు అన్యుల మధ్య దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ, అంత మాత్రం కాకుండా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ప్రతి సువార్తలో, ప్రతి ప్రసంగంలో, ప్రతి పత్రికలో, హల్లెలూయా, ఆయన రాసిన ప్రతి పత్రికలో, ప్రతి సందేశం, ప్రతి ఉపదేశం, ప్రతి హెచ్చరిక ఎక్కడైనా చూడండి క్రీస్తుని ఎలివేట్ చేసి చూపించడం జరిగింది. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. అసలు క్రీస్తుని అంగీకరించని వాడు, క్రీస్తు సంబంధులను ఆ చెరసాలలో వేసి వారిని హింసించాలని, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు సహా తీయాలని కంకణం కట్టుకొని శాస్త్రులు, పరిచయ ప్రధాన యాజకుల దగ్గర ఆ యొక్క అధికార పత్రికలు తీసుకొని బయలుదేరినటువంటి యొక్క వ్యక్తి పరలోకమందు, భూమి యందు సర్వాధికారం పొందినటువంటి దేవుని కుమారుడు, లోకరక్షకుడు, అభిషేక్తుడు ఈ యేసే అని తెలుసుకొని ఈ సత్యాన్ని అనర్గళంగా, హల్లెలూయా, హల్లెలూయా, స్టాండర్డ్గా, చప్పలు కొట్టి దేని మహిమపడతాం, ప్రైజ్లా, చాలా అనర్గళంగా, చాలా స్థిరంగా, హల్లెలూయా, ప్రాణాలకు తెగించి ఆయన సువార్త ప్రకటించడం, బోధ చేయడం, రాజులు సహా వణికిపోయారు పౌలు గారి యొక్క ప్రసంగాలు ఎదుట. అంతగా చేసినటువంటి పౌలు గారి యొక్క ప్రసంగాలు, ఆయన ఉపదేశాలు, ఆయన పత్రికలు చూస్తే క్రీస్తుని పైకెత్తి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు లేని ఆరాధన, లేక క్రీస్తు వాక్యము లేని ఆరాధన, అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన కాదు. క్రీస్తు వాక్యముతో నిండిన హృదయము, క్రీస్తు వాక్యముతో నిండిన వారు చేసే ఆరాధన, క్రీస్తు వాక్యముతో నిండిన వారు చేసే స్తుతి, క్రీస్తు వాక్యముతో నిండిన వాళ్ళు పాడే పాటలు ఆరాధన, అలాగే సందేశము, ప్రసంగము, హల్లెలూయా, అంగీకారము అని మనం గ్రహించాలి దేవుని యొద్ద. అలాగనే ఆత్మతోనూ, అంటే ఆత్మతోనూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు.
మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఆత్మపూర్ణులమై ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆత్మ అంటే ఏ ఆత్మ? మనం క్రైస్తవులం కాబట్టి బైబిల్ చెప్పుకుంటున్నాం కాబట్టి దేవుని ఆత్మ లేక క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధ ఆత్మ అని మనకు తెలుసు. మరి లోకంలో అనేక ఆత్మలు ఉన్నాయి. సాతాను ఆత్మ ఉంది, దురాత్మలు ఉన్నాయి, దెయ్యపు ఆత్మలు ఉన్నాయి, అలాగనే అనేక రకాలైనటువంటి చీకటి శక్తులు ఉన్నాయి. అనేక విధాలుగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. దేవుని ఆత్మ లేక క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ లేకుండానే గంభీరమైన ఆరాధనలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మన పెంతెకోస్తు సంఘాల్లో అయితే ఒక భయంకరమైన సమస్య. ఎంత భయంకరమైన సమస్య అంటే పెంతెకోస్తు సంఘాలు ఎలాగ అలవాటు పడిపోయినాయంటే, ఒక్కసారి పాస్టర్ గారు శక్తివంతంగా అరిచి ప్రసంగం చేస్తే అదే ఆత్మ అనుకుంటారు. మా పాస్టర్ ఈరోజు బాగా శక్తివంతంగా ఆత్మలో ప్రసంగం చేశాడు అనుకుంటారు. ఒకవేళ ఏదైనా ఒక రోజున స్లోగా ప్రసంగం చేస్తే ఈరోజు పాస్టర్లు ఆత్మే కనబడలేదంటాడు. పెద్దగా అరిచి ప్రసంగం చేస్తే ఆత్మని, స్లోగా ప్రసంగం చేస్తే దేవుని ఆత్మ లేదని, అలాంటి దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయింది క్రైస్తవ సంఘం. లేకపోతే ఒక పెద్ద ఆడిటోరియం తయారు చేసి దాంట్లో బాగా లైటింగ్స్ పెట్టి అక్కడ బాగా ఆ యొక్క జిగిని ఇవన్నీ డెకరేషన్స్ చేసి బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి బాగా చక్కగా దాన్ని బాగా డెకరేట్ చేసి అక్కడ బాగా డ్రమ్స్ ప్లే చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి బాగా పాటలు పాడి ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరినీ ఉర్రూతలూగిస్తే ఎగిరి గంతులేసేస్తే భలే ఆత్మ చేసింది అనుకునేటటువంటి దౌర్భాగ్యపు పనుల్లో ఈ రోజుల్లో సంఘం ఉంది. అందుకనే నిజమైన ఆరాధన, ఆత్మారాధన ఏమిటి అసలు? ఆత్మ వచ్చిందని గంతులేసి ఎగిరేది, ఉర్రూతలూగేది, లేకపోతే కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టి కాస్ట్లీ స్టేజెస్ పెట్టి లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి అందరిని ఉర్రూతలూగించి చేసేది దేవునికి ఇష్టమైన ఆరాధన? మానవుల యొక్క కల్పిత పద్ధతుల ద్వారా చేసేటటువంటి ఆరాధన అది దేవునికి ప్రీతికరమైనది కాదు. మనుషుల యొక్క కల్పితమైనటువంటి పద్ధతులలో ఆరాధన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎవరు పొందలేరు. దేవుని ఆత్మ లేని చోట, దేవుని యొక్క వాక్యము లేని చోట, అనగా క్రీస్తు వాక్యము లేని చోట, క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ లేని చోట ఎంత గంభీరంగా ఆరాధనలు చేసినది వ్యర్థమే. అందుకనే ఎక్కడైనా సరే గంభీరంగా ఆరాధనలు జరిగితే చక్కగా నాట్యమాడి, నేను కూడా స్టెప్స్ చేస్తాను అప్పుడప్పుడు ఆత్మలో నా లెగ్స్ అటు ఇటు కదులుతాయి, నా బాడీ ఆ యొక్క ఆత్మలో ఆనందించడం నేను చూశాను, ఎన్నో అనుభవించాను. నేను వీధి కూటాల్లో మేము ముగ్గురం టీం, నేను మా చిన్నక్క రోజు మేరక్క, నా స్నేహితుడు జయరామ్ అనే ఫ్రెండ్, ముగ్గురం వీధుల్లో, అప్పుడు ఇంత ఆశ్రయించబడిన విలేజ్గా లేదు మా గ్రామం, అన్ని పూరి గుడిసెలే, కొన్ని మాత్రమే మంచి ఇండ్లు ఉండేది. ఆ మట్టి గోడలకు ఆనుకొని మేము ముగ్గురం ఆనుకొని నేను బ్యాండ్ కొడుతూ పాట పాడేది, నా స్నేహితుడు మొరకలు కొట్టేవాడు, మా అక్క పాట పాడేది. మా ముగ్గురమే మొదటి టీం, సువార్త టీం ఇది. ఆ బ్యాండ్ కొడుతూ ఆ స్ప్రింగ్ ఎగిరినట్టుగా నా మోకాల్లో ఎగిరేది ఆ వీధిలో. బాగా పరవశించేవాడిని ఆత్మలో, బ్యాండ్ కొడుతూనే అలాగా స్ప్రింగ్స్ ఎగిరినట్టే కూర్చొని ఉండేవాడిని. అంత ఆత్మలో ఆనందించాం.
అయితే ఇప్పుడు కూడా అనేక విధాలుగా చూస్తూ ఉన్నాం గంభీరమైన ఆరాధనలు. అయితే వాక్యం లేని ఆరాధన, క్రీస్తు వాక్యము లేని ఆరాధన, క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అని చెప్పబడుతున్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేని ఆరాధన, అది దేవునికి అంగీకారం కాదు. అయితే ఇప్పుడు ఇది దేవుని ఆత్మ ఆరాధన లేకపోతే ఇది కాదని తెలుసుకునేది ఎట్లా? అనేకులు మోసపోతున్న ఈ దినాల్లో భ్రమపరిచే ఆత్మల చేతుల్లో పడి ఏది నిజమైన దేవుని యొక్క ఆత్మారాధన లేక సాతాను యొక్క ఆత్మల యొక్క ఆరాధన, ఏది సత్యమైన ఆరాధన, ఏది అసత్యమైన ఆరాధన తెలుసుకునేది ఎలా? హల్లెలూయా. ఎక్కడైతే వాక్యం ఉంటుందో, అనగా క్రీస్తు వాక్యం ఎక్కడైతే ఉంటుందో, దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడైతే సంచరిస్తాడో, ఎక్కడైతే ఉంటాడో, అదే నిజమైన ఆత్మ ఆరాధన. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం లేని చోట, దేవుని ఆత్మ లేని చోట అది ఆరాధన కానే కాదు. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే దుష్టుడైన అపవాది కూడా చక్కగా అందరిని భ్రమపరిచి చక్కగా నానా విధాల గంభీరమైన స్తుతి ఆరాధనలు చేయగలడు. చాలా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేయగలడు. ఇప్పుడు సూచక్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి, జరుగుతున్న ఆరాధన పద్ధతులను బట్టి ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవునికి ఇష్టం లేదా, ఇది దేవుని యొక్క ఆత్మ ఆరాధన లేదా కాదా అని తెలుసుకునేది ఎలా అంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఉన్నదో లేదో పసిగట్టాల. హల్లెలూయా. దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం అక్కడ ఉందా లేదా కనిపెట్టాలా. క్రీస్తు పైకెత్తబడుతున్నాడా, లేకపోతే అక్కడ పాస్టర్ పైకెత్తబడుతున్నాడా, లేకపోతే ఆ యొక్క సంగీత దర్శకుడు పైకెత్తబడుతున్నాడా, అక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మహిమ పొందుతున్నాయా, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మహిమ పొందుతున్నారా, అక్కడ ఉన్నటువంటి ఏ ఎక్విప్మెంట్ అయినా సరే అవి కనపరచబడుతున్నాయా, క్రీస్తు కనపరచబడుతున్నాడా అనేది చూడాలా. క్రీస్తు మహిమపరచబడకపోతే, క్రీస్తు పైకెత్తి ప్రజలకు చూపించలేకపోతే అది దేవునికి ఇష్టమైన ఆరాధన కానే కాదు. రెండవది దేవుని ఆత్మ ఆరాధన. దేవుని యొక్క ఆత్మలోనే వీళ్ళు ఆరాధిస్తున్నారని తెలుసుకునేది ఇయ్యాల. దేవుని ఆత్మను పొందిన వాళ్ళు భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడటమే దేవుని ఆత్మను పొందారనే దానికి రుజువు కాదు ప్రియులారా. సాతాను కూడా భాషలు మాట్లాడతాడు. భాషలు అంటే ఏంటి? అన్నోన్ లాంగ్వేజ్, మనకు తెలియనిటువంటి భాషలు అన్నమాట. అవి సాతాను కూడా మాట్లాడతాడు. దెయ్యాలు కూడా మాట్లాడతాయి, దురాత్మలు కూడా మాట్లాడతాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళు, దురాత్మలు పట్టిన వాళ్ళు, సాతాను పట్టిన వాళ్ళు కూడా భాషలు మాట్లాడతారు. సూచక్రియలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, ఏమేమో చేస్తారన్నమాట. అయితే ఎలా కనుక్కునేది? ఇది నిజంగా దేవుని ఆత్మను పొందే భాషలు మాట్లాడుతున్నాడా, లేక సాతాను బట్టి, దురాత్మలు, దెయ్యాలు బట్టి భాషలు మాట్లాడుతున్నాడా? ఎట్లా తెలుసుకునేది? అందుకనే బైబిల్లో దేవుని యొక్క ఆత్మను పొందిన వాళ్ళు భాషలు మాట్లాడతారనేది ఒక సూచన మాత్రమే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఏమిటి? ఒక సూచన మాత్రమే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు లేక దేవుని ఆత్మను పొందిన వాళ్ళు భాషలు మాట్లాడతారనేది అది ఒక సూచన మాత్రమే, రుజువు మాత్రం కాదు. హలో చెప్పండి, అర్థమవుతుందా? సూచన మాత్రమే, రుజువు మాత్రం కాదు. రుజువు ఏమిటంటే మొట్టమొదట ఆ భాషలు మాట్లాడి ఆత్మను పొందాను, భాషలు మాట్లాడుతున్నాను, నేను ఆత్మ అభిషేకంతో ఉన్నాను అనే వారిలో వారు పురుషులే కానీ స్త్రీలే కానీ దేవుని యొక్క ప్రేమ వారిలో నిండుగా కనబడాల. చప్పలు కొట్టి దేవుని మహింపండి. దేవుని ప్రేమ నిండుగా కనబడాల. దేవుని యొక్క ప్రేమ ఎలా కుమ్మరించబడుతుందంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. త్వరగా చదవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి
రుజువు, నిర్ధారణ ఏమిటి? భాషలు మాట్లాడే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినారనే దానికి రుజువు లేదు, నిర్ధారణ లేదు. అయితే నిర్ధారణ రుజువు ఏమిటంటే వాళ్ళల్లో మొట్టమొదట దేవుని యొక్క ప్రేమ నిండుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, దేవుని యొక్క కృపావరాలు పొందుకొని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేది కాదు. సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, అనేక సూచక్రియలు చేస్తాడు. అందుకనే అద్భుతాలు చేసిన వెంటనే, సూచక్రియలు చేసిన వెంటనే, మహత్కార్యాలు చేసిన వెంటనే, స్వస్థతలు జరిగిన వెంటనే చాలా గొప్ప దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని భ్రమపడకూడదు. అయితే నిజముగా ఎలా కనుక్కోవాలంటే ప్రియులారా, కృపావరాలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ఫలాలను బట్టి ఇతడు నిజంగా దేవుని ఆత్మను కలిగిన వాడు లేక కలిగినదని మనం చెప్పడానికి, నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు తెలుసు, 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చప్పలు కొట్టి దేని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఇవేవి లేకుండా నేను ఆత్మను పొందాను, గంతులేశాను, ఎగిరి పాడాను, ఎంతో పరవశించిపోయాను. ఎంత చక్కని సంగీతం, ఎంత చక్కని మ్యూజిషియన్స్, ఎంత చక్కని పాటగాళ్ళు, ఎంత చక్కగా ఆనందించాను. నా యొక్క శరీరం నాలో లేదు, నేను నాలో లేను, పరవశం చెందేశాను అని అనుకుంటే సరిపోదు ప్రియులారా. పెంతెకోస్తు సంఘాల్లో ఉన్న ఒక భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. మంది కూడా పెంతెకోస్తు సంఘమే. పెంతెకోస్తు సంఘ కాపరై ఉండి నేను ఇలా మాట్లాడుతున్నానంటే సత్యం, బైబిల్ చెప్తున్నది ఇదే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. మిమ్మల్ని భ్రమ పెట్టలేను నేను. ఎగిరే వాళ్ళందరినీ, డ్యాన్స్లు వేసే వాళ్ళందరినీ ఓహో ఆహా అని మీతో కూడా డ్యాన్స్లు వేసి ఆడి మీరు బల పరిశుద్ధాత్మను పొందారని మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని నాశనం చేసి నన్ను నేను నాశనం చేసుకోలేను. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘానికి వెళ్ళాను నేను స్పీకర్గా. ఆ పాస్టర్ గారు, అది కూడా పెంతెకోస్తు సంఘమే. వాళ్ళు బాగా కళ్ళు మూసుకున్నాడు, అందరం కళ్ళు మూసుకున్నాం. నేనైతే నాకు మొదటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, కళ్ళు మూసుకొనే ఉంటాను, అప్పుడప్పుడు సంఘాన్ని పరిశీలిస్తూ ఉంటాను. ఆ పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పాట పాడుతూ ఉన్నాడు. నేను గమనిస్తూ ఉన్నట్టు నేను చేశానంటే ఆ పక్క స్త్రీలు మోకాళ్ళ మీద ఎగిరి మొగాళ్ళ మీద వచ్చి పడ్డారు. ఈ పక్క మొగాళ్ళు ఎగిరిపోయి ఆడవాళ్ళ మీద పడ్డారు. ఈ పాస్టర్ మాత్రం కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇంకా నేను తట్టుకోలేక పాస్టర్ గారిని లేపి, పాస్టర్ గారు ముందు పాట ఆపండి అని చెప్పా. అది అప్పుడు ఏంటది, అభిషేకం వచ్చిందని చెప్పి మోకాళ్ళ మీద ఎగిరి ఆడవాళ్ళ మీద పడేది, ఆడవాళ్ళు ఏమంటే ఎగిరిపోయి మొగల మీద పడేది. ఇది ఆత్మాభిషేకమా? దేవుని ఆత్మాభిషేకం అంటే పైటు పక్కకు పోయేది తెలీదా? లేదా పంచ పక్కకు ఊడిపోయేది తెలీదా? ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. దేవుని ఆత్మ కనుకైతే వాడు ఇన్నోసెంట్గా ప్రవర్తించడం. ఆ తర్వాత ఆ పాట నేను ఆపిచ్చి తర్వాత నేను వచ్చేటప్పుడు అతనికి చెప్పాను, మీలాగా కళ్ళు మూసుకొని నీ ఇష్టప్రకారం ఆత్మలను నువ్వు ఆత్మలో ఎగురుకుంటా వాళ్ళని ఆ విధంగా వదిలేదు. ఇది ఎట్టండి, ఇది ఎట్లా, దీన్ని అసహ్యంగా ఉంటుంది, అసలు తప్పు ఇది. అసలు వాళ్ళలో ఎవరిలో రియల్ స్పిరిట్ ఉంది, ఎవరిలో బ్యాడ్ స్పిరిట్ ఉంది ఎవరికి తెలుసు. వాళ్ళు పోయి అబ్బాయిల మీద పడేది ఏంది, వాళ్ళు వచ్చి అమ్మాయిల మీద పడేది ఏంది, ఇది ఎలా అండి నువ్వు అంగీకరిస్తావని. అతడు నాకు బాగా చాలా క్లోజ్ కాబట్టి అతడు ఆ తర్వాత సరి చేసుకున్నాడు. కానీ ఎంతవరకు సరి చేశాడో నాకు తెలియదు. మళ్ళీ అట్లాంటిది నేను చూడలేదు వాళ్ళ సంఘంలో. నేను పోయినప్పుడు మాత్రం అలాగ పాడు బాగా క్రమంగా జరిపిస్తాడు. మరి ఆ తర్వాత ఏం చేస్తున్నాడో అయితే నాకైతే తెలియదు. కాబట్టి ప్రియులారా, పెంతెకోస్తు సంఘాల్లో ఆత్మ ముఖ్యమండ్రి, బ్యాప్టిస్ట్ సంఘాల్లో వాక్యం ముఖ్యమండ్రి, ఇలాగో చెప్పుకుంటూ పోతే అసలు అర్థం ఏమిటి, బైబిల్ చెప్పేదేంటి? హల్లెలూయా. వాక్యం ఎంత అవసరమో దేవుని ఆత్మ చెప్పండి అంత అవసరం. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వెరీ క్లియర్ హల్లెలూయా చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే. సత్యం అంటే వాక్యం, అది కూడా క్రీస్తు వాక్యం. క్రీస్తు వాక్యంతో నిండుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మతో నిండుగా ఉండి
మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులను అర్థం చేసుకోండి. హల్లెలూయా, ఈ లోక సంబంధమైన అనేక పద్ధతులు దైవోపదేశాలు కాదు. మనం డెకరేషన్లు పండగ వచ్చినప్పుడు డెకరేషన్లు చేసేది దైవాత్మ పద్ధతులు కావు, మనం కల్పించుకున్న పద్ధతులే డెకరేషన్లు ఇవన్నీ. అలాగే ఈ మధ్యన కొత్తగా ఒకటి చేస్తున్నారు కదా, వద్దన్నా కూడా జనవరికి అవుట్లు పేల్చడం, లేకపోతే క్రిస్మస్కి అవుట్లు పేల్చడం, వాళ్ళు చేశారని మనం ఎందుకు చేయకూడదని అంత వృధా, వేస్ట్. అవేవి దేవుని సంతోష పెట్టలేము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను, దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, దేవుణ్ణి ఆరాధించాలి, నిజమైన ఆరాధన. దేవుని యొక్క సన్నిధిలో నిజమైన ఆత్మారాధన చేయాల. అది ఎలా సాధ్యం? ఎవరికి సాధ్యం అంటే దేవుని యొక్క వాక్యముతో, అనగా క్రీస్తు వాక్యముతో నిండిన హృదయం, దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారు మాత్రమే అది చేయగలరని నేను జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని వాక్యము లేకపోయినా అవిటితనమే, దేవుని యొక్క ఆత్మ లేకపోయినా అవిటితనమే. రెండు సమపాలుగా ఉండాలి. హల్లెలూయా. ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగైతే ఉంటాయో అలాగా నీ జీవితంలో, నా జీవితంలో, ఒక విశ్వాసైన నీ జీవితంలో, నా జీవితంలో ఒక రెక్క క్రీస్తు వాక్యం అయితే మరొక రెక్క పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఒక రెక్క దేవుని ఆత్మ అయితే మరొక రెక్క దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం అనగా క్రీస్తు వాక్యం అనే ఒక రెక్క, క్రీస్తు ఆత్మలకు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మరొక రెక్క కలిగి ప్రార్థన జీవితంలో ఉంటే పక్షిరాజు ఎగిరినట్టుగా అంతకంతకు ఎగిరి దేవుని మహిమపరచగలరు ప్రియులరా. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకరేమో ఒక్క రెక్క చాలు అంటున్నారు. ఒక్క రెక్కతో ఎట్టెగరుతావు? ఒకరేమో ఒకదానికే ప్రాముఖ్యత కాదు, వాక్యానికి ఎంత ప్రాముఖ్యతో దేవుని ఆత్మకు అంత ప్రాముఖ్యత. హల్లెలూయా, ప్రార్థనా జీవితానికి అంత ప్రాముఖ్యత. అప్పుడే మన జీవితం ఆధ్యాత్మికంగా సాగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోగలం. హల్లెలూయా. లేవికాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి ముగిస్తాను. దయచేసి సమయం లేదు కాబట్టి ఆ యొక్క 2 విషయాలు చెప్తాను. నెక్స్ట్ టైంలో మిగతా విషయాలు చెప్తాను. చదువుమా. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇదేందండి? హలో, అహరోను ప్రధాన యాజకుడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. అహరోను, చెప్పండి, నాతో మాట్లాడండి కాస్త. అహరోను ప్రధాన యాజకుడు. అహరోను కుమారులు ఉన్నారు యాజకులుగా. తండ్రి చేస్తే ఏమో ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ అహరోను కుమారులు ఇద్దరు నాదాబు, అబీహులు ఆరాధన చేస్తే మాత్రం వాళ్ళు చంపేశాడు దేవుడు అక్కడ. హలో, తండ్రి చేసిన ఆరాధన ఏమో స్వీకరించాడు, కొడుకులు చేసిన ఆరాధన మాత్రమో స్వీకరించకుండా అసలు వాళ్ళని అక్కడ చంపేశాడు. దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళు కాల్ చేసింది, వాళ్ళు అక్కడే పడి చచ్చిపోయారనమాట. ఏమిటిది? ఎందుకు? ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు ఇద్దరు దేవుని సన్నిధిలో పడి చనిపోయారు. దేవుని సన్నిధిలో నుండే దేవుని అగ్ని వెళ్ళి వాళ్ళని ఎందుకు కాల్చి చంపేసింది? ఎందుకంట? మీరు చెప్తారా జవాబు? చదివిన వాక్యంలో నుంచి చూడండి, బైబిల్ చూడండి. ఎందుకంట? ఎనీబడి ప్లీజ్. అంటే వేరొక ఆజ్ఞ అంటే యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. ఏమిటి? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. తన సొంత ప్రయత్నాల ద్వారా సిద్ధం చేసుకొని వచ్చిన అగ్ని తెస్తే నీవు నేను కల్పించిన పద్ధతుల ద్వారా దేవునికి ధూపం వేయడానికి వస్తావా? నీవు నేను కల్పించుకున్న పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తావా? దేవుడు స్పష్టంగా తెలియజేశాడు,
ధూపార్తిలో వాడవలసినటువంటి నుప్పులు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా హల్లెలూయా. దేవునికి ధూపం వేసేటప్పుడు ధూపార్తిలో వేయవలసిన నుప్పులు ఎక్కడి నుంచి తేవాలో దేవుడు చెప్పాడు. మొదట ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ మొదట దేవునికి బలి ఇవ్వాలా. హల్లెలూయా. దేవునికి బలి ఇవ్వాలా. ఆ బలి పశువుని ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము శుభ్రం చేసి బలిపీఠం మీద దహించాల. ఆ బలిపీఠం మీద ఉన్న నుప్పులు తీసుకొని చెప్పండి ధూపార్తిలో వేయాలా. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. జాగ్రత్తగా ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు ధూపార్తిలో వేయాలి. తర్వాత ఆ ధూపార్తి మీద ఏ సాంబ్రాణి వేయాలి? నీ ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారము, లేకపోతే అహరోను కుమార్ నాదాబు అబీహులు తయారు చేసినటువంటి ఆ యొక్క సాంబ్రాణి కాదు, ఆ ధూప ద్రవ్యం కాదు. దేవుడు చాలా స్పష్టంగా మోషే ద్వారా తెలియజేశాడు. ఆ ధూపార్తి మీద వేయాల్సిన ఆ ధూప ద్రవ్యం ఎన్ని పదార్థాలు దాంట్లో ఉపయోగించాలి. హల్లెలూయా. ఏ పదార్థాలు ఉపయోగించాలి స్పష్టంగా మోషే ద్వారా తెలియజేశాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ పదార్థాలన్నీ వాడి కలిపి తయారు చేసినటువంటి ఆ ధూప ద్రవ్యాన్ని తెచ్చి దాని మీద వేయాలి. హల్లెలూయా. ఆ సువాసన దేవుడు ఆగ్రహించి దైవ దీవెనలు కుమ్మరిస్తాడు. కానీ వీళ్ళు మా ఆరాధన ఎందుకు అంగీకరించాడు? మేము కూడా యాజకుని బిడ్డలమే కదా అని ఎక్కడ మంటేశారో నుప్పుల కోసం ఏమేం పుల్లలు మంటేశారో, ఏమేం కట్టెలు మంటేశారో ఆ నుప్పులు ఎత్తుకొని ధూపార్తిలో వేశారు. మోషేకి సెలవిచ్చిన ప్రకారము ఆ ధూప ద్రవ్యము తయారు చేయకుండా ఏమి తయారు చేశారో, ఏటేడుతో ఏమేమో చేశారో ముసుకేది పడింది కదా. సాతాను బాగా నిండిపోయి ఉన్నాడు కదా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచారు కదా. వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళకి తెలియడంలే. ఎట్ట తయారు చేశారో ఆ యొక్క ధూప ద్రవ్యం తెచ్చారు. దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క పని వాళ్ళు చేశారు. వెంటనే దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని అక్కడికక్కడే చంపేసింది. ప్రియులారా, దేవుడు ఇప్పుడు మనల్ని చంపాలని కాదు. దేవుడు చంపాలనేది ఆయన చిత్తమైతే తన కుమారుని మనకు బదులుగా ఆయన చంపుండేవాడు కాదు. బలికి దేవుని కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించుండేవాడు కాదు. అసలు ఏ దుర్మార్గుడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ న్యాయ తీర్పు ప్రకారం హల్లెలూయా దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే తెలిసి 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 దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేస్తే దేవుడు ఎంతో దీర్ఘశాంతం వహించి 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 ఓర్చుకొని తుదకు న్యాయ తీర్పు ప్రకారము వాళ్ళని మరణానికి అప్పగిస్తాడని, భ్రష్టాత్మకు అప్పగిస్తాడని నేను జ్ఞాపకము చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ హెచ్చరిక చాలా స్ట్రిక్ట్గా చెబుతున్నాను. నేను కూడా మనుషులను చూచి వీళ్ళను చూసి అలాగూ వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, అంతలా టీవీ స్పీకర్స్ చేయలేదా, అలాంటి గొప్ప దైవజనులు చేయలేదా, వాళ్ళు అలాగ అలంకరించుకోలేదా, లేకపోతే వాళ్ళు అలాగా చేయలేదా, వాళ్ళు అవుట్లు పేల్చలేదా, వీళ్ళు అవుట్లు పేల్చలేదా, వాళ్ళు అంత పెద్ద కట్అవుట్స్లు కట్టలేదా, అంత డెకరేషన్ చేయలేదా, అన్ని స్టార్స్ పెట్టలేదా, మనకే వచ్చిందా? నా విషయంలో అయితే మీ నాయనంత పత్తిమా, మీ నాయనంత స్పెషలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ లేకుండానే ఇంత గొప్ప సంఘం అయింది మంది. హల్లెలూయా. అవేమి లేవు నా దగ్గర. ఆ రోజుల్లో అంత వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. ఒకరు ఉన్నా కూడా పెట్టి ఉండను. ఆ దినాల్లో దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఆరోగ్యంగా ఇప్పటికి కూడా మీరిచ్చే బియ్యమే తినేది. మాకే జబ్బు రావడం లేదే. ఆదివారము మీరు మొదటి వారంలో మీరు తెచ్చి ఇచ్చే బియ్యమే తింటున్నాం. ఎన్నోసార్లు మా ఇంట్లో స్పెషల్ రైస్ తెమ్మంటే నేను తేనని చెప్పాను. నేను అడిగాను ఒకటే మాట, చందా బియ్యంలో అన్నీ కలిసి ఉంటాయి, స్టోర్ బియ్యం కలిసి ఉంటాయి, అవి ఇవి కలిసి ఉంటాయి. నేను అడిగాను మా ఇంట్లో, ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, జబ్బు వచ్చిందా చెప్పండి, మీకు వేరే బియ్యం తెచ్చిస్తా. జబ్బు వచ్చిందా? లేదే. దేవుడు మనకిచ్చిన బియ్యం మనం తిన్నప్పుడు మనకేమి హాని జరగలేదే, ఫుడ్ పాయిజన్ జరగలేదే.
ఏది మంచాన పడి వేల రూపాయలు హాస్పిటల్కి పెట్టలేదే, లక్షల రూపాయలు పెట్టలేదే. ఇప్పుడు కూడా అందుకని చెప్పాను, అవి తింటున్నాం, దేవుడు ఇచ్చింది, ఆరోగ్యంగా ఉన్నాం. ఎందుకు ఇప్పుడు సమాజంలో పెరిగామని, గొప్పవాళ్ళం అయ్యామని ఆ విధంగా వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు, మనం ఎందుకు అనేది ఎందుకు అని ఇంతవరకు నేను చందా బియ్యమే తినాలి ఇంట్లో అని చెప్పి చందా బియ్యమే తింటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇందాక జోసఫ్ చెప్తున్నా, నేను వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తకి ఆ యొక్క రొట్టెలో, ఆ పిండిలో కొంచెం పిండే, ఆమె దగ్గర ఉన్న నూనెలో కొంచెం నూనె వేసి ఒక అప్పం తెచ్చిస్తే ఆ అప్పం తినిన తర్వాత ఆ పిండి అయిపోలేదు, ఆ యొక్క నూనె అయిపోలేదు. కరువు భారం తీరేంత వరకు వారి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తృప్తిగా భోజనము చేశారు. హల్లెలూయా. మీరు పెట్టింది విశ్వాసంతో మేము తిన్నప్పుడు అది మాకు పడుతుంది, మీకు రెండింతల దీవెన వస్తుంది ప్రియులారా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా సొంతగా ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కునేది లేదు. దేవుడే మన విశ్వాసుల ద్వారానే విశ్వాసులను ఆశీర్వదించి విశ్వాసులను గొప్ప వాళ్ళుగా చేసి వాళ్ళే కాస్ట్లీ బట్టలు తీసిస్తే అవి కుట్టి వేసుకున్నాను నేను. ఈ మధ్యన నా కాలు కొంచెం బాగాలేకపోతే టెస్ట్ ఒకటి చేయాలని చెప్పారు. మా పెద్ద కోడలను అడిగా, ఎంత అంటే 10,000. నేను వెంటనే ప్రభా 10,000 నేను ఖర్చు పెట్టలేను నాయనా, సంఘం ఇచ్చిన డబ్బుల్ని నేను 10,000 దీనికి ఖర్చు పెట్టను, నా కాలు సంగతి నువ్వు చూసుకో అంటే నేను మా కోడలకు చెప్పలేదు. కానీ నా మనసులో ఈ కాలు కోసం 10,000 నేను పెట్టాలనా, ఆ స్కానింగ్ కోసం. వెంటనే ప్రభువుని అడిగా, ప్రభువా నేను 10,000 ఈ కాలు స్కానింగ్ కోసం నేను పెట్టను, నువ్వు నన్ను చూసుకో. ఇంతవరకు నన్ను చూసుకున్నది నీవే. దేవుడు నాకు, మా యొక్క అక్క కూతురు హైదరాబాద్లో ఒక డాక్టర్ అమ్మ ఉంది, ఆమెకు ఫోన్ చేశాను, నా కాలు కొంచెం వాచున్నాయి, స్కిన్ డాక్టర్ మీ ఫ్రెండ్ ఉన్నారు కదా చెప్పంటే అదే చిన్న సింపుల్ ఒక ట్రీట్మెంట్ రాశారు, అంతే, అది పోయింది, బాగా అయిపోయింది. హల్లెలూయా. అంటే నేను 10,000 పెట్టుకోగలను, నన్ను ఆశీర్వదించాడు. కానీ నాకేమనిపించిందంటే సంఘం ఇచ్చే డబ్బులు ఎత్తుకొని పోయి నా హాస్పిటల్కి నేను పెట్టుకొని నేను అలాగ ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది దేనికి వాడాలో దానికే వాడాలని నాకు ఇష్టం. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. నిజంగా మనల్ని దేవుడు హాస్పిటల్ పాలు చేయడు, మనం యథార్థంగా ఉంటే. హల్లెలూయా. మన హాస్పిటల్ పాలు చేయడు. మన సంఘాల్లో, మన బ్రాంచ్లో చూడండి, ఎవరైనా ఎక్కడైనా సరే లక్షలు కుమ్మరించి హాస్పిటల్లో ఉన్న దాఖలాలు మీకు ఎక్కడ కనపడు. కావాలంటే అన్ని బ్రాంచుల్లో చూసుకోండి, మన బ్రాంచెస్ అన్నిట్లో చూసుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యంగా ఉన్నాం, తృప్తిగా తింటున్నాం, ఒంటి నిండా కట్టుకుంటున్నాం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, విశ్వాసులు ఇచ్చినవే నేను కట్టుకునేది ఎక్కువ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఆలోచించండి, మన ఇష్టానుసారంగా చేసేది కాదు, ఏదైనా సరే ప్రతిదీ దేవుని ఇష్టానుసారంగా చేయాలి. హల్లెలూయా. మనము కల్పించిన పద్ధతుల ద్వారా, ఆఖరికి మన అలంకరణ కూడా చెప్తున్నాను ప్రియులరా, మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అది దేవునికి అంగీకారం కాదు. ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్త ప్రకారము మనము జీవించినప్పుడు, చేసినప్పుడు, అప్పుడే దేవుని సన్నిధి నుండి జీవం వస్తుంది. లేకపోతే దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని కాల్చేసినట్టు, వాళ్ళని చంపినట్టు ఒక రోజున దేవుని యొక్క సన్నిధి మనకు వ్యతిరేకమైపోతుంది. మనము చనిపోయి రెండవ మరణము నరక గుండానికి వెళ్ళాల్సి వస్తుంది ప్రియులరా. కాబట్టి మన జీవితాలు దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన చేయాలి. దేవునికి ప్రీతికరమైనదే ప్రతిదీ చేయాలి, చేయాలి, చేయాలి. మన పద్ధతులను తెచ్చి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అక్కడ నిలబెడితే అదే ఒక పెద్ద విగ్రహం. విగ్రహము దేవునికి హేయమైనది. కాబట్టి బీ కేర్ఫుల్. ఎవరైనా సరే, నేనైనా సరే, నా బిడ్డలైనా సరే, మీరైనా సరే, నా వంతు నేను చెప్పాల్సింది చెప్తూనే ఉన్నాను అందరికీ, నా బిడ్డలకైనా మీకైనా అందరికైనా. నా కన్న బిడ్డలు ఉన్నారు, మీరు ఆత్మీయ బిడ్డలు, అంతే, అందరు బిడ్డలే. హల్లెలూయా. కన్న బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు. ఎవరు లోబడి ఎవరు విధేయులు అవుతారో హల్లెలూయా, వారే బహుగా ఆశీర్వదించబడతారు. మానవులు కల్పించిన పద్ధతుల వైపు చూడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు.
దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే చేయమన్నాడో అదే చేసి ఆ యొక్క తృప్తిని, ఆ భాగ్యాలను అనుభవించుతాం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్. ఇప్పుడు కూడా డ్రమ్సే కొడుతున్నాం. ఏమైనా ఆత్మ తగ్గిందా? ఏమైనా ఆత్మ తగ్గిందా అండి? డ్రమ్సే కొడుతున్నాం. అట్లాగని నేను డ్రమ్సే కొట్టాలి అని దాన్ని నేను కండిషన్ పెట్టడంలే. కానీ ఇప్పటికి కూడా ఆత్మ ఏం తగ్గలేదే. డ్రమ్స్ కొట్టినా తగ్గలేదు, చప్పట్లు కొట్టినా తగ్గలేదు. కాబట్టి ఏమర్థము? డ్రమ్స్ ఇంపార్టెంట్ కాదు, చప్పట్లు ఇంపార్టెంట్ కాదు, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెంట్ కాదు. దేవుడు చిత్తమైన ఆరాధన చేయడమే, చెప్పండి, ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించరు. ఆత్మతో సత్యముతో ఆరాధించేదే అదే నిజమైన ఆరాధన, ఆత్మారాధన. అలాగ మనం చేస్తే ఆ గొప్ప దీవెనలు ప్రభు సన్నిధి నుంచి అనుభవిస్తాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని చేతుల్లో పడకూడదు ప్రియులారా. వేరే వాళ్ళ చేతుల్లో పడితే, దేవా పొరపాటు అయిపోయింది, ఇదిగో నాయన వాళ్ళ చేతుల్లో పడిపోయినాము, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించంటే దేవుడు వాళ్ళ చేతుల్లో నుంచి రక్షిస్తాడు, మరణం నుంచి రక్షిస్తాడు. నీ అవిధేయత వలన, నువ్వు లోబడినందువల్ల, దేవునికి ఇష్టం లేకుండా చేసినందువల్ల నువ్వు ఎవరి చేతుల్లో పడిపోయి ప్రాణాపాయంలో ఉంటే, లేక జబ్బులో రోగాలతో ఉంటే, ఓ దేవా నా యొక్క సొంత పద్ధతుల్లో పోయి, నా ఆలోచనలో పోయి ఈ విధంగా పడిపోయాను, దయతో క్షమించు అయ్యా, నన్ను విడిపించు, నన్ను స్వస్థపరచు, ఈ యొక్క భయంకరమైన అలవాట్ల నుంచి విడిపించు అంటే దేవుడు విడిపిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా లేస్తే నిన్నెవరు విడిపిస్తారు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేస్తే నిన్నెవరు రక్షిస్తారు? అందుకనే బీ కేర్ఫుల్. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మనము మారితే మునుకోలలకు ఎదురు తన్నట్టే అంట. దేవునికి వ్యతిరేకంగా లేస్తే ముళ్ళకర్ర ఉంటుంది. మునుకోలల కంటే ముళ్ళకర్రకి ముందు ఆ సూదులు లాంటివి ఉంటాయి. దాన్ని మనం కాలుతో ఎదురు కొట్టుకున్నట్టేనంట. మునుకోలలకు ఎదురు తిరిగినట్టే అవి గుచ్చుకొని మన జీవితాలు ఎంతో నష్టపోతాం. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. వేటినంటే వాటిని ఎంకరేజ్ చేయకూడదు, కనిపెట్టాల. నిజంగా దేవుని వాక్యం ఉన్న చోట, దేవుని ఆత్మ ఉన్న చోట మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ఆత్మ లేని చోట దేవుడు అక్కడ ఉండడు. అక్కడ ఉండేది సాతాను సింహాసనం. దేవుని ఆత్మ, దేవుని వాక్యం అనగా క్రీస్తు వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ ఉన్న చోట దేవుని సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం నుంచి మనకు దీవెనలు వస్తాయి. పిల్లారా, ఆలోచిస్తాం, నిజమైన ఆరాధన చేస్తాం. దేవుని వాక్యంతో నిండుగా ఉండు, దేవుని ఆత్మతో నిండుగా ఉండు. ప్రతి ఒక్కరు ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన నిజమైన ఆరాధన చేసి దైవ దీవెనలు పొందుకునడానికి సిద్ధపడదాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ప్రభువా, ఈ లోకంలో మీరు సంచరిస్తున్నటువంటి సమయంలో ఆరాధన గురించినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి. మా ప్రభువా యేసయ్య, అది మేము అనుసరించడానికి మాకు సహాయం చేయండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా మేము తండ్రి, మీ కుమారుడు, మా ప్రియరక్షణ క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా కలిగి, దేవా మీ యొక్క పరిశుద్ధాత్మను మేము సమృద్ధిగా కలిగి, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ అనుగ్రహం పొందడానికి మీ కృప దయచేయము. మీరు ఆజ్ఞాపించినటువంటి వాటిని మేము తేకుండా, మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ప్రకారం మేము నాయన మీ సన్నిధికి రాకుండా, మీరు సెలవిచ్చిన ప్రకారము, నాయన మీరు చూపించిన మాదిరి ప్రకారము మేము ప్రతి విషయంలో మేము మీ సన్నిధిలో నిలిచి ఆరాధన సమర్పించి మీ అనుగ్రహం పొందుకొని బ్రతకడానికి, చావక బ్రతకడానికి, శాశ్వతమైన నిత్య జీవం పొందడానికి మీ కృప దయచేయమని క్రీస్తు పేర
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకో.